అధికారంలో ఉండి అధికార పార్టీ వాళ్ళు ధర్నా చేయటం ఎక్కడైనా మనం చూసామా? కానీ ఏపీలోనే చూస్తున్నాం మనం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటారు ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రతి ఒక్క పౌరుడు కూడా ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిస్తారు. అది సహజం. ప్రశ్నించిన వాళ్ళకి సమాధానం చెప్పటం ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత. అలా కాకుండా ప్రశ్నిస్తున్నారని చెప్పి రోడ్లలో ధర్నా చేస్తుంటే అది ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించటం. పరిపాలిస్తున్నది మీరు. ఆరోపణలు ఏదైతే వస్తాయో సమాధానం చెప్పవలసింది మీరు. అలా కాకుండా ధర్నాలు చేస్తాం, ర్యాలీలు చేస్తాం, ప్రశ్నించిన వాళ్ళపై అణగదొక్కే ప్రయత్నం చేస్తాం అంటే అది ఖచ్చితంగా చట్ట విరుద్ధం. చట్టాల గురించి ఈ ముఖ్యమంత్రికి తెలియట్లేదు. ప్రజాస్వామ్యంలో చట్టాల గురించి ఈ ముఖ్యమంత్రికి తెలియట్లేదు. ఈ ముఖ్యమంత్రి గారి పాలన పైన, ఈ పార్టీని నడుపుతున్న వ్యక్తి పైన వీళ్ళు ఏం చేస్తున్నారో న్యాయస్థానాల ముందు ఖచ్చితంగా పెట్టచ్చు. ఒక్కసారి వీడియో చూపిస్తాను. అధికారంలో ఉండి ధర్నా చేస్తున్న నేను కూడా లైఫ్లో ఫస్ట్ టైమే రామోజీ గారు అన్నట్లు అధికార పార్టీ ధర్నా చేయటం చూస్తున్నాం.